సంక్రాంతి అప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సింది మనకి సాధారణంగా చాలామంది తెలియదు, కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కోడి పందాలు అలవాటు ఉన్న వాళ్ళకి తెలుసు. పూల కోడి పుంజు శరీరం మీద పూల మాదిరిగా వివిధ రంగాల ఈకలు ఉంటాయి అన్నటువంటిది చెప్తూ ఉంటారు. పింగళ కోడి పుంజు తెలుపు రెక్కలతో పాటు అక్కడక్కడ నలుపు గోధుమ రంగు ఈకలు ఉంటాయట. నల్లబోర కోడి పుంజు ముదురు నల్లటి రంగుతో బలమైన శరీరాకృతి ఉంటుంది. ఎర్రపొడ కోడిపుంజు ఎరుపు రంగు ఎక్కువగా ఉండి ఈకలు పొడిగా మెరుస్తుంటాయి. ముంగెస కోడిపుంజు ముంగెస జంతు రంగును తలపించే జూలు రంగు ఈకలతో ఉంటుంది. అబ్రాస్ కోడిపుంజు లైట్ గోల్డెన్ కలర్లతో మెరిసే ఈకలతో ఆకర్షణీయంగా ఉంటుంది. గేరువా కోడిపుంజు తెలుపు లేత ఎరుపు రంగు ఈకల మిశ్రమంతో ఉంటుంది. ఇప్పుడు కోడి పందాలకు సంబంధించినటువంటి బరిలో దిగుతున్నటువంటి వేళ ఆ కోళ్ళకి సంబంధించినటువంటి చిత్రాలు ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. వాట్సాప్లో వీటికి సంబంధించిన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు పెడుతున్నారు. వాస్తవంగా కోడి పందాలు అన్నటువంటి దాంట్లో జూదం ఆడటం లేదా కోళ్ళకి కత్తి కట్టడం నిషేధం. కత్తి లేకుండా కోళ్ళు పందాలు ఆడుకోవచ్చు, అలాగే జూదం లేకుండా ఆడుకోవచ్చు.